జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనను నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్లో వైద్యులు జూనియర్ వైద్యులు ఆందోళనకు దిగారు. వైద్య విద్యార్థులు ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య సేవలు నిలిపివేసినట్లు ప్లకార్డులు ప్రదర్శించి నిరసన ర్యాలీ నిర్వహించారు. వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నెహ్రూ నాయక్ డిమాండ్ చేశారు. ఆసుపత్రులలో వైద్యులకు ఉద్యోగ భద్రతతో పాటు రక్షణ చర్యలు చేపట్టి వైద్య సిబ్బంది కోసం ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని కోరారు. భారత మాత అని పిలువడే భారతదేశంలో తెలంగాణ తల్లి అని పిలువడే తెలంగాణ రాష్ట్రంలో మరి శ్రీమూర్తికే రక్షణ లేకపోతే మరి ఎవరికి రక్షణ ఉంటుందని చెప్పేసి ఈరోజు డాక్టర్లు ప్రత్యేకంగా మరి వేడుకుంటున్నారు. ఈ రోజు గత 7వ తారీఖు నాడు జరిగింది కోల్కతాలో ఒక వైద్య విద్యార్థిని మీద అఘాయిత్యం జరగడమే కాకుండా చంపేయడం జరిగింది. మరి ఆ తర్వాత ఎన్ని విధాల న్యాయం చేయాలని చెప్పేసి కోరుకున్నా కూడా న్యాయం అంటూ జరుగుతలేదు. అసలు ఎవరు చేశారు, ఎందుకు చేశారని తెలియకుండా అక్కడ ప్రభుత్వాలే రోడ్డెక్కి ఈ రోజు న్యాయం కోసం పోరాడుతున్నారు. అక్కడ ప్రభుత్వాధినేత సీఎంఏ న్యాయం కావాలని చెప్పేసి పోరాడుతున్నారు. అంటే ఎవరు చేశారు? ప్రభుత్వాధినేతనే బయటికి రోడ్డు మీదకి వస్తే మరి ఇంటెలిజెన్స్ ఏం పనిచేస్తుంది? ఎవరు ఆ అమ్మాయి మీద ఇంత అఘాయిత్యం చేయడానికి కారణం ఎవరు? ఎందుకు మరి చంపేయడం జరిగిందని చెప్పేసి తెలుసుకోవాల్సిన మనిషే రోడ్డెక్కారంటే మనకి ఇక భారతదేశంలో రక్షణ లేదని చెప్పేసి అనుకోవాల్సి వస్తుంది. ఒక డాక్టర్ కి తన హాస్పిటల్లో సెక్యూరిటీ లేకపోతే బయట ఉన్న వాళ్ళకు కూడా సెక్యూరిటీ ఉండదు. అండ్ మాకు ఈవెన్ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇప్పుడు మాకు భయం అవుతుంది. ఒకవేళ మేము నైట్ డ్యూటీస్ లో ఉంటే మాకు ఎలాంటి పరిస్థితి వస్తుందేమో అని. సో వెంటనే గవర్నమెంట్ కూడా ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలి. డాక్టర్స్ నాట్ ఓన్లీ ఇదొకటి కాదు, మీకు చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇది మనకు తెలిసింది, తెలియని కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు మేము ఇక్కడ స్ట్రైక్ చేస్తున్నాము, కానీ ఆల్ ఓవర్ ద ఇండియా ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ ఇలాంటిది రిపీట్ అవుతూనే ఉంటుంది. సో ఇన్ని ఇయర్స్ నిర్భయ జరిగి ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా ఇంకా ఇలాంటివి జరుగుతున్నాయనంటే సరైన చట్టం లేకపోవడం వల్లే కదా. సో ఏదైనా సరే గవర్నమెంట్ అనేది తొందరగా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాము. అండ్ ఇండిపెండెన్స్ వచ్చింది అని అంటున్నారు, మొన్న మనం సెలబ్రేట్ చేసుకున్నాము, కానీ ఇంకా మా గర్ల్స్కి కానీ ఫీమేల్స్కి ఆల్ ఆఫ్ ద ఫీమేల్స్కి ఇంకా మేము రాలేదని అనుకుంటున్నాము. ఒక